మనసు పడే మౌన రోదన పార్ట్ 25. శ్రావణికి వయసు తక్కువ మూలాన తను పురిటి నొప్పులకు భరించలేకపోయిందనే చెప్పాలి. కానీ ప్రాణమంతా కూడగట్టి బిడ్డకు జన్మనివ్వాలి అని గట్టి పట్టుదలతో ఉండి శ్రావణి బిడ్డను కన్నది. ఆ వయసులో అంత భరించలేక స్పృహ తప్పింది. ఆమె మేలుకోవటానికి ఎంత టైం పడుతుందో, తను ఎంత బాధకు గురి అయిందో పడ్డ శ్రావణికి తెలుసు. సూర్య చేతిలో బిడ్డతో మురిసిపోతూ శ్రావణి ఎప్పుడు మేలుకుంటుందో చూస్తూ ఉన్నాడు. కానీ శ్రావణి ఆ రోజుకు మేలుకోలేదు. పాప పాలకు ఏడుస్తుంటే సూర్య శ్రావణి కేసి గౌరి కేసి చూస్తున్నాడు. గౌరి సూర్య చేతిలో పాపని తీసుకుని శ్రావణి పక్కన పడుకోబెట్టి శ్రావణి నుంచి పాపకు పాలు తాపే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పాప తల్లి పాలను అందుకుని తన ఆకలి తీర్చుకుంటున్న క్రమంలో శ్రావణికి తల్లి పేగు కదిలి మాతృత్వం గుర్తుకు వచ్చి మేల్కొనే ప్రయత్నం చేస్తుంది. శ్రావణి శరీరం మొత్తం అలజడుకు లోనైంది. బాడీలో ప్రతి ఒక్క నరం యాక్టివేట్ అయింది. ఆ ఫీల్ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అలా శ్రావణికి తెలుసు. మొదటిసారి తల్లి ఒక బిడ్డకి ఆకలి తీర్చే ప్రక్రియ. తను మేలుకోకుండానే శ్రావణి కళ్ళు వర్షిస్తున్నాయి. సూర్యకి బిడ్డ పాలు ప్రశాంతంగా తాగుతుంది, కానీ శ్రావణి అలజడికి లోనవుతుంది అని ఏమీ అర్థం కాక గౌరీ కేసి చూస్తే, తొలిసారి బిడ్డ సనుబాలు తాగితే ఏ తల్లైనా అలానే రియాక్ట్ అవుతుంది అని గౌరీ సూర్యకి చెప్పింది. సూర్య తను స్పృహలో లేదు కదా అన్నాడు. స్పృహలో లేనప్పుడు మనసు తపిస్తుంది ప్రేమించిన వారి కోసం, అలానే ఇది అని గౌరీ చెప్పింది. వెంటనే సూర్యకి శ్రావణి నీళ్ళల్లో పడ్డ రోజు గుర్తొచ్చి ఆ రోజు తను కూడా తన ప్రేమని అలాగనే బయటపెట్టింది అన్న ఆలోచనతోటి శ్రావణి ఎవరికైనా ఎంత ప్రేమనైనా పంచగలదు. ఆమె ప్రేమను పొందిన ప్రతి ఒక్కరికి జన్మధన్యం అనిపించింది సూర్యకి. గౌరీ పాప పాలు ప్రశాంతంగా తాగుతుంది. శ్రావణి మేలుకుంటుంది. వారి మధ్యన తనెందుకు అని అందరూ బయటికి వెళ్ళిపోయారు. శ్రావణి మేలుకొని ముందుగా సూర్యుని చూసింది. సూర్యకి తన ప్రాణమైన ఇద్దరు అక్కడ కనిపిస్తుంటే చెప్పటానికి ఆనందం అవధులు దాటిపోయింది. సూర్య పాప పాలు తాగుతుంటే కిందకు చూసింది, కానీ ముఖం మొత్తం కనిపించదు కదా. పాప మీద చెయ్యి వేసింది. సూర్య శ్రావణి చెయ్యి మీద వేసి ఇద్దరు కళ్ళతోనే మాట్లాడుకున్నారు. మన బిడ్డ అని ఇద్దరు ఒకరికి ఒకరు చెప్పుకున్నట్టుగా ఉంది. సూర్య బెడ్కు దగ్గరగా స్టూల్ గుంజుకొని శ్రావణి నుదుటిపై ప్రేమగా ముద్దు పెడుతూ, నాకు ఇంతటి అద్భుతమైన బహుమతి ఇచ్చినందుకు నీకేమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి? నీకేం కావాలి కోరుకో బంగారం, నా కోసం ప్లీజ్ అని శ్రావణితో అన్నాడు. శ్రావణి సూర్య గుండె మీద వేలు పెట్టి అందులో పావించు చూపిస్తూ, ఇంత స్థానం ఇవ్వండి చాలు నాకు అన్నది. సూర్య ఆ చేతులను అలాగే ముద్దు పెట్టుకొని మనసులో, పిచ్చి చిన్నగా కాదు, అందులో అంతా నువ్వే ఉన్నావు, ఎప్పుడు తెలుసుకుంటావో పిచ్చి మొహందాన అనుకొని పాప పాలు తాగి నిద్రపోతుంటే సూర్య పాపని ఒక చేతి తీసుకుని ఇంకో చేతితో శ్రావణి జాగ్రత్తగా కూర్చోబెట్టి తన ఒడిలో పాపని పెట్టాడు. శ్రావణి పాపని చూస్తే కళ్ళు మెరిశాయి. బొద్దుగా ముద్దుగా తెల్లగా అచ్చు సూర్యుని చూసిన పోలికలు కనిపించి, అచ్చు మీలానే ఉందండి అని మురిసిపోయింది. ఇద్దరూ ఆనంద క్షణాలను ఎంత అనుభవించారో. సూర్య శ్రావణి చుట్టూ చేతులు వేసి శ్రావణి తలను తన గుండెలకు ఆనించుకుని, సూర్య చేతులు శ్రావణి చేతులు పాపని తన చేతుల్లో ఇద్దరు చేతుల్లో ఉంచుకొని ఆ క్షణాలు ఎంత ఆనందించారో. శ్రావణి పాపను చూసి మురిసిపోతూ సూర్యతో ఆగకుండా మాట్లాడుతూనే ఉంది. సూర్య మనసులో శ్రావణి ఇప్పటి వరకు పడ్డ కష్టం మర్చిపోయి పాపను చూస్తూ అంత ఆనందపడిపోతున్న క్షణాన్ని సూర్య కూడా ఆస్వాదిస్తూ, ఏ కన్న తల్లైనా అంతే కదా అనిపించింది.
బిడ్డకు జన్మనిస్తే ఎంత నొప్పిని భరిస్తుందో బిడ్డని చేతిలో తీసుకున్నప్పుడు ఆ నొప్పి మాయమై మైమరచిపోయి ఆనందిస్తుంది. అది దేవుడు పెట్టిన ఒక వరం. అలా సృష్టిలో బాధపడుతూ ఆనందించే క్షణాలు ఉంటాయి, ఆనందిస్తూ బాధపడే క్షణాలు ఉంటాయి. అదే వింత. అలా వారి ఆనందం సాగుతున్న వేళ శ్రావణి మనసులో సంధ్య కోసం అడగాలనిపించింది. ఎందుకో తనలో తానే నేను ఇక్కడే ఉన్నా అన్నట్టు అనిపిస్తుంది. శ్రావణికి ఆ సంఘర్షణ ఏమో అర్థం కాలేదు. సంధ్య కూడా పాపని చూసి ఆనందిస్తుంది అనిపిస్తుంది. సంధ్యక్క ఏది అని మనసుకు అనిపిస్తుంది. ఆ క్షణం ఎందుకో సంధ్యని పదే పదే గుర్తు చేసుకున్నా అడగాలనిపించలేదు. అలా శ్రావణిని ఒక 3 రోజులు ఆసుపత్రిలో ఉంచి తరువాత ఇంటికి తీసుకుని వచ్చారు. శ్రావణికి పాపకి కోటలో ఘన స్వాగతమే ఏర్పాటు చేశారు. అదంతా పాప కోసమే అని తనకు అనిపించి సూర్య చేపించిన ఏర్పాట్లకి మురిసిపోయింది. సూర్యకి, శ్రావణికి, పాపకి రకరకాల దిష్టిలు తీసి పాపతో లోనికి అడుగుపెట్టారు. కోట మొత్తం డెకరేషన్ చేసి అందంగా ముస్తాబై ఉంది. సూర్య తన రూముకి తీసుకుపోయి పాపని బెడ్పై పడుకోబెట్టి శ్రావణిని అమాంతంగా కౌగలించుకుని నుదుటిపై ముద్దు పెట్టి శ్రావణి అప్పటికే సగం అయినట్టు అనిపించింది. డెలివరీతోటి సూర్య శ్రావణిని కౌగిలిలోకి తీసుకుని ఒక్క బిడ్డని కని సగమైపోయావు, నలుగురిని కంటే కనిపిస్తావా నాకు అని కొంటెగా అడిగాడు. శ్రావణికి ఎన్నడూ లేని చిరు సిగ్గులు వచ్చాయి. గుండెలపై తలపెట్టుకొని సిగ్గుపడుతుంటే సూర్యకి ఆశ్చర్యం. ఏంటి బంగారం, నీకు కూడా సిగ్గుపడటం వచ్చా అని గారంగా అడిగాడు. శ్రావణికి సిగ్గులు మొగ్గలు ఎందుకు అవుతున్నాయి అంటే పాప పాలు తాగేటప్పుడు తనకి హార్మోన్స్ డెవలప్ అవుతున్నాయి. ఆ క్రమంలో తనకి ఇంతకు ముందు లేని ప్రతి ఒక్క ఫీలింగ్ ఇప్పుడు కలుగుతుంది. సూర్యని తన మనసు ప్రేమించింది కానీ సూర్యని కోరుకోలే ఏ రోజు. ఇప్పుడు సూర్యని కోరుకుంటుంది తన తనువు. అందుకే తనకు ఆ చిరు సిగ్గులు. శ్రావణికి డెలివరీ అయింది. తర్వాత తమకు కలయిక తప్పదు అన్న ఊహ కలిగింది. శ్రావణి మనసులో సూర్యతో కలయిక కోసం తన మనసు తన దేహం కోరుకుంటుంది. అంటే ఇప్పుడని కాదు, త్వరలో. అది శ్రావణి పరిస్థితి. సూర్య శ్రావణి డెలివరీ తరువాత వయసు చిన్నది, మనిషి చాలా తగ్గిపోయింది. శ్రావణి బలపడాలి, పాపకు పాలు సరిపడాలి ఉండాలి. అందుకు మంచి డైట్ ప్లాన్తో గౌరికి చెప్పాడు. ఎన్ని డైట్ ప్లాన్లు పెట్టుకున్నా బాలింత తినకూడనివి చాలా ఉంటాయి. ఆమె తినాలి అన్నది పెట్టరు, పెట్టినవి ఆమె తినలేదు. అది అందరికీ జరిగేది. గౌరి ఎంత చెప్పినా శ్రావణి తినలేకపోయేది. గౌరి పాపకు పాలు సరిపోవు అని ఎంత చెప్పినా శ్రావణి వినేది కాదు. అలా ఒక వారం అయినది. శ్రావణి రెండొంతులు తగ్గిపోయి బాగా బక్కగా అయినది. పాపకు పాలు సరిపడా ఉంటున్నాయి కానీ శ్రావణి ఒంట్లో బలం లేకుండా తయారైంది. పాప బొద్దుగా, ముద్దుగా, తెల్లగా, రబ్బర్ బొమ్మ కంటే అందంగా, వారం రోజుల పిల్ల అయినా కానీ 6 నెలల పాపలా ఉన్నది. శ్రావణి తగ్గిపోతుంటే సూర్యకి ఏమీ అర్థం కాక గౌరిని అడిగాడు. గౌరి ఎంత బ్రతిమాలి తినిపించినా తినట్లేదు బాబు అని చెప్పింది. శ్రావణిని, పాపని నా రూమ్కి షిఫ్ట్ చేయండి అని సూర్య అన్నాడు. గౌరి బాబు మీరు చూసుకోలేరు, శ్రావణి చిన్నపిల్ల, బుజ్జి పాప నైట్ లేచి బాగా ఏడుస్తుంది. అయినా మీరిప్పుడు ఒక రూమ్లో ఉంటే కలవకూడదు అని మొహమాటంగా చెప్పింది. సూర్య దానితో అంత భాగ్యం ఎప్పుడు చచ్చింది నాకు అని మనసులో అనుకొని శ్రావణి ఉన్న అవతారానికి తనను నేను ఏమి చెయ్యలేను, అయినా ఇంకా టైం ఉంది కానీ పగలు మీరు చూసుకోండి, రాత్రి నేను చూసుకుంటా, నా రూమ్కి షిఫ్ట్ చేయండి అని సూర్య చెప్పిన వెంటనే శ్రావణి పాపతో సూర్య గదిలోకి అడుగుపెట్టింది. సూర్య ఫ్రెష్గా స్నానం చేసి వచ్చే వరకు పాప నిద్రపోతుంది. శ్రావణి సూర్య కోసం చూస్తుంది. సూర్య వచ్చే వరకు శ్రావణి సూర్య బట్టలు అతని చేతిలో పెట్టి వేసుకోండి అన్నది. సూర్య నా పనులు నీకెందుకే అని బట్టలు వేసుకొని తనని అద్దం ముందుకు తీసుకొని పోయి చూసావా ఎలా తయారయ్యావు, నువ్విలా ఉంటే పాపకు పాలు ఎలా అని సూర్య అంటుంటే పాపకు పాలు సరిపోతున్నాయి బావా అని శ్రావణి అన్నది. సూర్య శ్రావణి భుజంపై తలపెట్టి ఇంకా కొన్ని రోజులకైనా నాతో కలవాలి కదా, మరి నువ్వు ఇలా ఉంటే నా పరిస్థితి ఏంటి అన్నాడు.
శ్రావణి సిగ్గుపడుతూ సూర్య గుండెల్లో తల దాచుకుంది. సూర్య, నువ్వు అలా సిగ్గుపడుతుంటే నేను ఎన్ని రోజులు అని నిలవగలను? నువ్వు చెప్పవే. నేను సంసారానికి దూరమై ఎన్ని రోజులైంది? నువ్వు పెట్టిన కండిషన్లు నేను మీరానా? రేపు మనము కలిసే టైంకి వస్తే నువ్వు నాతో కలవలేకపోతే మీ అక్కలాగా నన్ను బయటికి పంపిస్తావా అన్నాడు. శ్రావణి సూర్య కళ్ళల్లోకి చూస్తూ, నా వల్ల కాదా బావా, నేనైతే పంపించలేను. మీరు వేరే వారితో అంటేనే నేను సహించేను. నా మనస్తత్వం సహించే మనస్తత్వం నా దగ్గర లేదు. సంధ్యక్క దగ్గర కూడా సహించలేను. కానీ ఆమె మొదట నీకు భార్య కనుక నేనేమి చెయ్యలేను. నేనే మొదటిగా భార్యని అయితే ఇంకొకరి నిన్ను పంచను అని అన్నది శ్రావణిని బెడ్ మీద కూర్చోబెట్టి సూర్య ఒక భారమైన నిట్టూర్పు విడుస్తూ, శ్రావణి, నీతో నేను ఒక విషయం చెప్పాలి. నువ్వు ఈ విషయం తెలుసుకుని నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. నా గురించి ఆలోచించి నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావని ఇక నీకు చెప్పక తప్పటం లేదు అని సూర్య అంటుంటే శ్రావణి, చెప్పు బావా అన్నది. సూర్య శ్రావణితో, సంధ్య లేదు అని అంటే శ్రావణి, ఇండియాలో లేదు, విదేశాలకు ట్రీట్మెంట్ కోసం పంపించారు అని అత్తమ్మ అన్నది అని శ్రావణి అంటుంటే, నీ ముఖం, సంధ్యకి బ్రెయిన్ డెడ్ అయ్యి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వక తన బాడీని డొనేట్ చేశాము అన్నాడు. శ్రావణి ఒక్కసారిగా లేచి నిలుచొని, అంటే అక్క ఇప్పుడు అన్నది. శ్రావణి కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. సూర్య, ఇప్పుడు కాదు, నీ గర్భంలో పాపని ట్రాన్స్ఫర్ చేసిన వారానికి. శ్రావణి ఏడుస్తూనే, అప్పటి నుంచి మరి నాకెందుకు చెప్పలేదు? సూర్య, నువ్వు సంధ్య తిరిగి వస్తే పాపని సంధ్యకి ఇస్తా అంటున్నావు కదా, తను లేదంటే నువ్వెక్కడ అప్సెట్ అయ్యి నీకేమవుతుందో అని మొదట మా అమ్మ చెప్పలేదు, తర్వాత నేను చెప్పదలుచుకోలేదు. శ్రావణి, మరి మన పెళ్ళైనప్పుడు చెప్పొచ్చు కదా, నువ్వు నాకెందుకు దూరంగా ఉన్నావు, సంధ్యక్క లేదు ఇక రాదు అని చెప్పాల్సింది కదా. నీకు నేను పెట్టిన కండిషన్లు అప్పుడు మీ అక్క వస్తే కదా, ఆ కండిషన్లు లేనప్పుడు నువ్వే కదా అని ఎందుకు చెప్పలేదు? అప్పటి నుంచి నాకెందుకు దూరంగా ఉన్నావు అన్నది. సూర్య, నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నీకు 5వ నెల, అప్పుడు నీ మానసిక స్థితి ఎలా ఉంది? సంధ్యక్క వస్తే బిడ్డని ఆమె చేతిలో పెట్టాలి, అవసరమైతే నువ్వు మా నుంచి తప్పుకొని వెళ్ళిపోవాలి అన్న ఆలోచనలో ఉన్నదానికి నేను ఇది అని పరిస్థితి చెప్తే నువ్వేమన్నా అయితే నా పరిస్థితి అన్నాడు. శ్రావణి, అంటే నాకేమైనా అవుతుందని చెప్పకుండా ఆగావా అంటే సూర్య, అవును, నువ్వు లేకపోతే నాకు జీవితం గడవదు అని. నువ్వు ఒక్క ముద్దు పెట్టిన రోజే తెలిసింది. సంధ్య లేకపోయినా నిలబడగలిగాను, కానీ నువ్వు లేకపోతే నేను లేను. ఒక్క ముద్దులో నీ ప్రేమకు దాసుడను చేసుకున్నావు, ఒక్క ముద్దుతో నీ పాదదాసుడను కూడా చేసుకున్నావు. ఎవరికైనా కలయికలో దగ్గరైన తరువాత దూరం అవ్వలేకపోతారు, కానీ నువ్వు ఒక్క ముద్దుతో నన్ను నీ దాసుడిని చేసుకున్నావు అని సూర్య అంటుంటే శ్రావణి ఏడుస్తూ సూర్యని కౌగలించుకొని సూర్యని మంచం మీదికి నెట్టేసి తాను అతని మీద పడుకొని, నా కోసం ఇదంతా చేశావా అంటే సూర్య, నీ కోసమే, నీతో ముందు భవిష్యత్తు కోసమే. నువ్వు దూరంగా ఉండమంటే దూరంగా ఉన్నాను, ఇప్పుడు చెప్పు. సూర్య వేలు చూపిస్తూ, నువ్వు ఇంత ప్లేస్ ఇవ్వమన్నావు కదా. సూర్య గుండెని చూపి, మొత్తం అక్కడ నువ్వే ఉన్నావు. అప్పుడు అన్నావు కదా, అక్క చెప్తే ప్రేమను చూపిస్తా అని. మీ అక్క ఈ లోకంలో లేదు. మీ అక్క పాపని నిన్ను నాకిచ్చి తను వెళ్ళిపోయింది. శ్రావణి సూర్య ముఖం మొత్తం ముద్దులు పెడుతూ, సారీ బావా, నిన్ను చాలా కష్టపెట్టాను, మూర్ఖంగా ప్రవర్తించాను అని ఏడుస్తుంటే సూర్య, పిచ్చి మొద్దు, నువ్వు ఏడిస్తే నాకు నచ్చదు, ఎప్పుడు నవ్వుతూ చెప్పు, ఆర్డర్ చెయ్యి, చిరసా వహిస్తా అని సూర్య అంటుంటే శ్రావణి, నువ్వు అలా అనకు బావా, నువ్వు కాదు పాదదాసుడవి, నేనే నీ పాదదాసిని అని సూర్య గుండెలపై పడుకుంది. తలుపు కొట్టిన శబ్దానికి శ్రావణి పక్కకు జరిగితే సూర్య వెళ్ళి తలుపు తీశాడు.
గౌరీ ఇద్దరికీ భోజనం తెచ్చింది. సూర్య అన్నీ తీసుకొని నేను తినిపిస్తా అత్తమ్మ అన్నాడు. గౌరీ, బాబు, ఇద్దరు చిన్నపిల్లలతో నీకు ఇబ్బంది అవుతుందేమో, ఒకసారి ఆలోచించు అన్నది. సూర్య చిరునవ్వుతో, ఇద్దరిని చూసుకుంటా, నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో అన్నాడు. గౌరీ చిరునవ్వుతో సూర్యని మెచ్చుకుంటూ తన బిడ్డ అదృష్టానికి మురిసిపోతూ రమణి గారి దగ్గరికి వెళ్ళింది. సూర్య భోజనం లోపలికి తెచ్చి రా తిందాము అన్నాడు. సూర్య చెప్పిన మాటకు తను స్ట్రాంగ్గా ఉండాలి, తప్పదు. సూర్య ప్రేమని తనే మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి అని సూర్య పెడుతుంటే మారాం చేయకుండా మొత్తం తినేసింది. శ్రావణికి తినిపిస్తూ సూర్య కూడా తినేశాడు. శ్రావణిని కాసేపు వాకింగ్ చేయమని పాప పక్కన పడుకుని చూస్తున్నాడు. పాప ఎంతో ప్రశాంతంగా నిద్రపోతుంది. నిద్రలో నవ్వుతుంది, మూతి ముడుస్తుంది, అన్ని రకాల విన్యాసాలు చేస్తుంటే సూర్య బిడ్డను ముద్దు చేసి చుట్టూ గాలి పోకుండగా చక్కగా పాప కదలకుండా అన్నీ సరిచేశాడు. హాయ్ బంగారాలు, ఈ సిరీస్ త్వరగా కంప్లీట్ చేద్దాం. నాకు బూస్ట్ బాగా అవసరం కనుక నా మంచి బంగారాలు కదూ, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.